హాయ్, వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో ప్రీతి కౌర్, మిసెస్ కాస్మిక్ యూనివర్స్ 2023 దుబాయ్ విశ్వసుందరి. నమస్కారం అండి. నమస్కారం. హౌ ఆర్ యూ కౌర్ గారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. మీరు ఈ విశ్వసుందరిగా పీజెంట్ మిస్ కాస్మిక్ యూనివర్స్, మిసెస్ కాస్మిక్ యూనివర్స్ అనే పోటీలో ఫస్ట్ ప్లేస్లో రావటం జరిగింది. అవును సార్. ఇది దుబాయ్లో ఎప్పుడు జరిగిందాం? జూలై 5th. జూలై 5th దుబాయ్లో జరిగింది. అంటే దానికి ప్రీ క్వాలిఫై అవటానికి ఏమేం చేయాలి? దానికి ఆడిషన్స్ జరుగుతాయి. అక్కడ ఇండియాలో జరుగుతాయి, ముంబైలో. ఆ ఆడిషన్ లో వాళ్ళు ఇంట్రొడక్షన్ అడుగుతారు, వాక్ అడుగుతారు. దాన్ని బట్టి మా కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో హైదరాబాద్ నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. ప్రీతి కౌర్ గారు అంటే పంజాబీ అమ్మాయి అనుకోకండి, పంజాబీ అమ్మాయి కానీ పక్కా తెలుగు. ఆమె వైజాగ్లో పుట్టి వైజాగ్లోనే పెరిగారు. ఇక్కడ తన కెరియర్ గురించి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అవునమ్మా? అవును సార్. వైజాగ్లో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే పంజాబీ సరిగ్గా రాదు. చదువంతా కూడా వైజాగ్లోనే జరిగింది. అవును సార్. మీ పేరెంట్స్ అందరూ ఇప్పుడు వైజాగ్లో ఉంటారా? అవును. మీ పేరెంట్స్ గురించి కొంచెం చెప్తారా ప్రీతి గారు? మా డాడీ పంజాబీ సార్, మమ్మీ బెంగాలీ. అప్పుడు స్టీల్ ప్లాంట్ లో జాబ్ వస్తే మూవ్ అయ్యారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో మూవ్ అయ్యారు. అండ్ దెన్ హీ లవ్డ్ ద సిటీ సో మచ్. వైజాగ్ అంటే ఎంత నచ్చేసిందంటే ఇంకా వైజాగ్ లోనే ఉండిపోదాం, పిల్లల చదువు గురించి ఇక్కడే మంచి ప్లేస్, మంచి ఎన్వైరన్మెంట్, ఇక్కడే ఉండిపోదాం అని అక్కడే మేము సెటిల్ అయిపోయాం. మీరు బిఏ ఫైన్ ఆర్ట్స్ చేశారు, తర్వాత డిప్లొమా ఇన్ ఏవియేషన్ చేయడం జరిగింది. అవును సార్. అంటే ఏవియేషన్ లో డిప్లొమా చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? సార్ చిన్నప్పటి నుంచి నాకు మంచి హైట్ ఉంది, లుక్స్ ఉంది. మూవీస్ అనుకున్నాను, కానీ మూవీస్ అంత ఈజీ కాదని నెక్స్ట్ స్టెప్ ప్రయత్నం చేశారా? ప్రయత్నం అయితే చేశాను సార్. హైదరాబాద్ లో చేశారా? వైజాగ్ లో కూడా సినిమా పరిశ్రమ ఉంది, అక్కడ ఆడిషన్స్ ఇచ్చారా? ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను సార్. కానీ నాకు అంత ఈజీ అనిపించలేదని నేను ఎయిర్లైన్స్, అప్పుడు డిప్లొమా చేసి ఎయిర్లైన్స్, నా ఫస్ట్ జాబ్ సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ లో వచ్చింది. ఓకే. మీకు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గానా క్యాబిన్ క్రూ గానా, ఆ రెండింటికి తేడా ఏమన్నా ఉందా? ఏం తేడా లేదు సార్, రెండు వేరే పేర్లు అంతే. అంతే. క్యాబిన్ క్రూ అన్నా ఒకటే, ఎయిర్ హోస్టెస్ అన్నా ఒకటే. యాక్చువల్లీ ముందు ఎయిర్ హోస్టెస్ అనేవారు, ఎందుకంటే హోస్టెస్ గా చూసేవారు. లైక్ వి ఓన్లీ సర్వ్ హాస్పిటాలిటీ, కానీ ఆ పేరు తప్పు. నౌ ఇట్ హ్యాస్ టు బి క్యాబిన్ క్రూ. ఇప్పుడు ఈ మధ్య అంతా కూడా క్యాబిన్ క్రూ అనే చెప్తా ఉన్నారు అనౌన్స్మెంట్స్ లో కూడా. అవును, క్యాబిన్ క్రూ అని చెప్పుకుని వాళ్ళ పేరు చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఎన్నాళ్ళు అక్కడ పనిచేశారు? సౌదీలో 3 years పనిచేశాను. కొంచెం కష్టం, అంటే అక్కడ బుర్ఖా వేసుకోవాలి మేము కూడా యాజ్ ఎ ఫారినర్, అది కంపల్సరీ. ఎయిర్లైన్స్ లో కూడా బుర్కా వేసుకోవాలి? లేదు, మా యూనిఫామ్ అలాంటిది ఫుల్లీ కవర్డ్. కానీ అవుట్ ఆఫ్ జాబ్ లేనప్పుడు సిటీలో తిరగాలంటే మేము కూడా బుర్ఖా వేసుకోవాల్సిందే, అది రూల్. అక్కడ కష్టం సార్, కష్టం. అక్కడ దాదాపు అది పూర్తయిన తర్వాత హైదరాబాద్ వచ్చారండి మీరు? అది పూర్తయిపోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు వైజాగ్. ఓకే. ఐ వాంటెడ్ టు, ఐ వాజ్ హోమ్ సిక్ అన్నమాట. అంటే ఇంకా ఇంటి నుంచి దూరం ఎక్కువ రోజులు ఉండలేక వచ్చేసాను. ఇండియాలోనే జాబ్ చూసుకుంటానని ఇంకా వచ్చేసాను. దెన్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అది మీరు ఎవరికి ఇస్తూ ఉండేవాళ్ళు? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఐ వాజ్ ఎ ఫ్యాకల్టీ. అంటే ఇప్పుడు నాలాగే చాలా అమ్మాయిలు ఇన్స్టిట్యూషన్స్ లో ఫ్యాకల్టీగా పనిచేశారా? అవును సార్. ఇన్స్టిట్యూట్ లో చేశాను, ఒక వైజాగ్ లో ఇన్స్టిట్యూట్ సార్.
ఇంకా అది కాక నేను పర్సనల్ గా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తాను. ఇండిపెండెంట్ గా Independent గా. పర్సన్. ఎస్, గర్ల్స్ హూ అస్పైర్ టు బి ఎయిర్ హోస్టెస్ ఆర్ మోడల్స్, ఐ మెంటర్ దెమ్. అంటే ఎలా ఉంటే యూ కెన్ షో యువర్ కాన్ఫిడెన్స్ అన్నది చెప్తాను. ఈ బ్యూటీ పీజెంట్ కాంటెస్ట్ లోకి రాక మునుపు మీరు ఏ విధమైన ఈ సౌందర్య పోటీలు, వాకింగ్, ర్యాంప్ వాక్స్ ఇలాంటివి ఏమన్నా చేశారా? చేశాను సార్. కొన్ని బుటిక్స్ కి చేశాను, కొన్ని ఫ్యాషన్ డిజైనర్స్ కి వాక్, మోడలింగ్ అసైన్మెంట్స్ కూడా చేసేవారు. అవును, ర్యాంప్ వాక్స్, జస్ట్ ర్యాంప్ వాక్స్. వైజాగ్ లో చేశారు, ఇక్కడ చేశారు? వైజాగ్, హైదరాబాద్, ముంబై, కోల్కతా. యు ఆర్ నోన్ యాజ్ అ మోడల్ అమాంగ్ ర్యాంప్ వాక్ ఇన్ ద సర్క్యూట్. అందరికి తెలుసు. అది పార్ట్ టైం గా చేసేదాన్ని, ఫుల్ టైం కాదు ఎప్పుడు. ఓకే. ఈ హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ప్రొఫెషనల్ స్విమ్మర్ మీరు? అవును. అంటే కాంపిటీషన్స్ కూడా వెళ్ళేవారు? లేదు సార్, అది నా ప్యాషన్. అంటే స్విమ్మింగ్, వాటర్, ఇవి దీస్ ఆర్ మై కామింగ్ ఎలిమెంట్స్. వాటర్ చూస్తే నాకు కొంచెం ఇష్టం. ఎందుకంటే వైజాగ్ బీచ్. అవును. మీరు కూడా కలకట్టా అంటే అది ఎక్కడో బీచ్ ఉంది. అవును. మీరు మీ పేరెంట్స్ వాళ్ళకి కూడా అదే వాతావరణం వైజాగ్ లో కూడా ఉంది కాబట్టి మీరు వాటర్ అంటే ఇష్టం. అవును సార్. అవును. హైయెస్ట్ పెయిడ్ జిమ్ ట్రైనర్, ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్ అంటే హైయెస్ట్ పెయిడ్ జిమ్ ట్రైనర్ హైదరాబాద్ లో అంటే మీకు ఈ ప్రొఫెషన్ లోకి ఎలా వచ్చారు? సార్, నా డివోర్స్ అయిన తర్వాత, అంటే నా పెళ్ళి అయిన తర్వాత నేను నన్ను మర్చిపోయాను. నేను జాబ్ వదిలేసాను, హౌస్ వైఫ్ అయిపోయి ఇంకా అలా హస్బెండ్ ని టేక్ కేర్ చేయడం అన్నిట్లో నేను నన్ను మర్చిపోయి 90 kgs అయిపోయాను. చాలా వెయిట్. చాలా ఆఫ్టర్ మ్యారేజ్. yes, and then when I got divorced, it was a mirror on my face. Then I realized I'm losing myself in loving somebody else. ఇంకా అప్పుడు అనుకున్నాను, no, I have to be into fitness. It took me to get back 1.5 year. నేను 60 అవ్వడానికి 1.5 year పడ్డాది. కానీ ఆ డెడికేషన్, ఆ ఎడిక్షన్ ఇప్పుడు కూడా నేను రోజు పొద్దున్న లెగ్సి జిమ్కి వెళ్తాను. సో నాకు ట్రైనర్ అవసరం లేదు. మీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ వేరే అమ్మాయిలకి నా స్టోరీ చెప్పి మీ లైఫ్ లో ఉన్న బ్యాడ్ ఫేస్ ని మంచిగా మీరు మార్చుకుని తరం అమ్మాయిలకు కూడా ఒక మెసేజ్ లాగా చెప్తా ఉన్నారు. అవును సార్. ఓకే, వెరీ నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఈ బ్యూటీ పీజెంట్ ఈ కాంపిటీషన్ కి వెళ్ళాలి అని మీకు ఎందుకు అనిపించింది? సార్, బేసిక్ లైఫ్ వద్దు అనిపించింది. అంటే రోజు మామూలుగా ఉండకూడదు. We have to be different. ఇప్పుడు అందరూ చేస్తారు, జాబ్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, తింటారు, పడుకుంటారు. లైఫ్ లో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. నాకు నా లైఫ్ గురించి అందరూ మాట్లాడాలి. ఐ నీడ్ టు క్రియేట్ ఏ డిఫరెన్స్. ఈ గెలుపు వల్ల నాకు ఫేమ్ వస్తుంది అనే కాదు, దీని వల్ల ఐ వాంట్ టు గివ్ ఏ మెసేజ్ టు ఉమెన్. పెళ్ళైనా, డివోర్స్ అయినా, సెపరేట్ అయినా, డిప్రెషన్ ఉన్నా, మనకి ఉన్న ప్యాషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏదైనా అచీవ్ చేసుకోవచ్చు. కాస్మిక్ యూనివర్స్ 2023 మీరు కాంపీట్ చేసిన ఇందులో మిసెస్ అని ఉంది. అంటే మిస్ వేరు, మిసెస్ వేరా, అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటండి? సార్, మిస్ పెళ్లి కానోలు కాని వాళ్ళకి అండ్ బిలో 30. ఓకే. సో మిస్సెస్ పెళ్లి అయి పెళ్ళైనోళ్ళు, సెపరేట్ అయినోళ్ళు, డివోర్స్ అయినోళ్ళు. అయితే ఇక మెయిన్ ఈ కాంపిటీషన్ లో ఎన్ని రౌండ్స్ లో మీరు పార్టిసిపేట్ చేశారు, దాని వివరాలు కొంచెం. మొత్తంగా 3 rounds ఉన్నాయి సార్. ఫస్ట్ రౌండ్ లో క్యాట్ వాక్ చూస్తారు, అంటే ద వే గర్ల్స్ వాక్. అంటే ఇండియాలో జరిగిన సెలక్షన్ రౌండ్ తో కూడా 4 rounds అవుతాయి. అవును. ఇక్కడ మీరు ప్రిలిమినరీగా సెలెక్ట్ అయితేనే అవును దుబాయ్ లో 3 rounds, ఇండియాలో 1 round, దుబాయ్ లో 3 rounds. ఫస్ట్ రౌండ్ క్యాట్ వాక్. అందరు వాక్, కాన్ఫిడెన్స్, అంటే వాకింగ్ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆఫ్ కోర్స్ మనకి ఆడియన్స్ కనపడరు, లైట్ పడుతూ ఉంటది, మనకు తెలియదు ఎవరు చూస్తున్నారు, బట్ వీ హ్యావ్ టు వాక్ విత్ ద కాన్ఫిడెంట్. ఫస్ట్ రౌండ్. కానీ ఫస్ట్ రౌండ్ లో అందరూ
సెకండ్ రౌండ్ వరకు వెళ్తారు, ఎందుకంటే టాలెంట్ కూడా చూపెట్టాలి, ఆ ఉమ్, అవకాశం ఇవ్వాలి అందరికి. ఉమ్, సో సెకండ్ రౌండ్ కూడా అందరూ వెళ్తారు, అందరు ఎవర టాలెంట్ రౌండ్ లో టాలెంట్ చూపిస్తారు. చూపిస్తాను. నేనేమో డాన్స్ చేశాను నా టాలెంట్ లో. అండ్ దెన్ థర్డ్ రౌండ్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్, అది అయిపోయాక ఫైనల్ 5 లో 3 విన్నర్స్ ఉంటారు. క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ అంటే మీరు యూ కమ్ అక్రాస్ ఎ వెరీ టఫ్ లైఫ్ కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేసి ఉంటారు. ఎస్, ఏం క్వశ్చన్ అడిగారండి మీకు ఫైనల్స్ లో? నాకు అడిగారు వాట్ ఈస్ విమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి అని. అవును సార్. యువర్ వెల్ ఎంపవర్డ్ కదా ఉమెన్ అంతా ఇండియాలో కానీ వరల్డ్ లో కానీ. ఎస్ సార్. అమెరికాలోనే పోటీ పడుతున్నారు, ఇక్కడ అవును. ఇండియాలో కూడా మరి ఒక ఇందిరాగాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వీళ్ళంతా కూడా అవును. హైలీ, మమతా బెనర్జీ గారు, మాయావతి గారు, జయలలిత గారు అవును. అందరూ. కానీ స్టిల్ మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అన్యాయం ఉమెన్కి జరుగుతూనే ఉంటుంది, అది కూడా కంటిన్యూస్గా. ఆ థ్రెట్స్ కూడా వాళ్ళకి ఉమెన్కి వీక్గా ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూస్గా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు సార్ మన జనరేషన్ చాలా మారింది, ఇప్పుడు ఉమెన్ ని కూడా వాల్యూ ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు పాస్ట్ లో ఉమెన్ వర్ నాట్ డామినెంట్, మేల్ వర్ డామినెంట్. సో ఆ ఈక్వాలిటీ మాతృస్వామ్య వ్యవస్థ ఒకప్పుడు ఉండేదండి. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థలోకి వచ్చాం. ఇప్పుడు కూడా ఈక్వల్ గా ఆ వ్యవస్థలు రెండు ఈక్వల్ గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వెరీ నైస్ అండి. అంటే భవిష్యత్తులో మీరు క్యారియర్ అంటే ఇలాంటి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, లేకుండా మీ ప్రస్తుతం యాజ్ ఏ హైయెస్ట్ పెయిడ్ జిమ్ ట్రైనర్, మీరు ప్రొఫెషనల్ గ్రూమ్, అలాగే బ్యూటీ పీజెంట్స్ని కూడా తయారు చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఫిట్నెస్ ఎప్పుడు కూడా ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్, అది ఎప్పుడు డిలీట్ కాదు. అది కాక ఇంకా చేయాలి లైఫ్ లో. మనకి స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు పని చేస్తూనే ఉండాలి. యాజ్ ఏ హ్యూమన్ బాడీ, ఒక హ్యూమన్ కి 7 hours స్లీప్ చాలు, ఫుడ్ కి 1 hour చాలు. 8 hours పోక వీ హ్యావ్ 16 hours, దాంట్లో చాలా చేయొచ్చు. సో అన్నీ చేస్తా. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రొఫెషనల్ జిమ్ ట్రైనింగ్, ఇంకా ఏమన్నా మీరు ఈ మోటివేషనల్ క్లాసెస్ ఒకటి తీసుకుంటున్నారు, ఇది కాకుండా డూ యూ వాంట్ టు ట్రైన్ యంగ్ గర్ల్స్ who want to enter into aviation industry? Definitely. Or challenging careers, if they are beautiful or strength, వాళ్ళకి మోరల్ స్ట్రెంగ్త్ ఉంటే మీరు ఈ లైన్ లోకి రావడానికి, మోడలింగ్ క్యారియర్ లోకి ఇన్వైట్ చేస్తారా? డెఫినెట్లీ సార్, దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ మీ, నన్ను డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. మేము మీ నెంబర్ ఇవ్వచ్చా, మీ పర్సనల్ నెంబర్, సో దట్ దే కెన్ కాంటాక్ట్ యూ ఫర్ ట్రైనింగ్ ఆర్ యాజ్ వెల్ యాజ్ కెరియర్ కౌన్సిలింగ్? డెఫినెట్లీ ఇవ్వచ్చు. ఉమెన్ ఎవరైనా కానీ వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్లీ. ఓకే అమ్మా. డెఫినెట్లీ. సో డౌన్ ది లైన్ 5 years, how you want to groom yourself, because you have achieved something, right? You are among across various nations beauty pageants, you are number 1, right? as cosmic universe, right? Right. So డౌన్ ది లైన్ 5 years, మీరు ఇప్పుడు సోషల్ స్టేటస్ మీకు కొంచెం పెరిగింది, మీకు బాధ్యతలు కూడా పెరిగినాయి, మరి ఎలా మేనేజ్ చేసుకుంటా 5 years లో మీ గోల్స్ ఏంటి? సార్ ఎవరికైనా వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే పవర్ ఉంటే, ఆ పవర్ ఫేమ్తో వస్తుంది. సో నౌ సిన్స్ ఐఎమ్ పార్షియలీ ఫేమస్, ఐ కెన్ యూస్ దిస్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు హెల్ప్ అదర్ విమెన్ who should be achieved something in their life. Right. So that power I want to use to use this as a platform and groom give them a good women. ante. Okay. అంటే ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఉమెన్లో అందం లేకపోయినా కొంతమంది గాత్రం ఉంటుంది, కొంతమందికి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి పెయింటింగ్ స్కిల్స్ ఉంటాయి, సో మెనీ స్కిల్స్.
దే కెన్, బికాజ్ యువర్ స్ట్రేంజ్. అంటే మీరు జిమ్ ట్రైనర్ కదా, మీ దగ్గరికి ఎవరు రారు, అంటే దగ్గరికి అప్రోచ్ పిచ్చి పిచ్చిగా అప్రోచ్ అవ్వరు. అవును. సో యూ కెన్ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. రైట్. యువర్ ఆల్సో ఫేమస్ పర్సన్, అంటే ఒక మిస్ కాస్మిక్ యూనివర్స్గా అయ్యారు కాబట్టి, మీరు ఫేమ్ అయి ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి ఎవరు అప్రోచ్ కాలేదు. మీరు పబ్లిక్లో వాళ్ళకి కొద్దిగా మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళని సపోర్ట్ కూడా చేయొచ్చు. అవును. If a singer is there, you can refer to somebody. Definitely. If a good painter is there, you can get her painting sold somewhere. Definitely. So అలా కూడా మీరు సమాజంలో ఉమెన్ కి, దట్స్ వాట్ ఎంపవర్మెంట్. we need to push each other to grow big. ఇప్పుడు నేను నా లైఫ్ లో చాలా స్ట్రగుల్ అయ్యాను, అంటే చాలా కష్టపడ్డాను. ఇంకా నాకు తెలిసి చాలా మంది అలా కష్టపడుతున్నారు. సో నా ద్వారా ఏదైనా వాళ్ళకి హెల్ప్ అవుతే డెఫినెట్లీ వై నాట్. మీ పేరెంట్స్ ఎమోషనల్ సపోర్ట్ మీకు ఇస్తారా? మీరు ఇప్పుడు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఎమోషనల్ సపోర్ట్ మీ పేరెంట్స్ కి ఇస్తారా? మా మమ్మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది. ఓకే. మమ్మీ బిలీవ్ చేశారు, నువ్వు చేయగలవు, నువ్వు జిమ్ కి వెళ్ళు, నువ్వు వెయిట్ లాస్ అవుతావు, నీకు అందం ఉంది, ఐ సీ ఆ స్టార్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఇట్. అది మమ్మీ వర్డ్స్. మమ్మీ ఎప్పుడు బిలీవ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సమాజం అంటే ఉమెన్ కి ఈ పాత్ర రావాలి అని అంటే ప్రభుత్వాల పాత్ర కూడా ప్రముఖంగా ఉంటుంది. గవర్నమెంట్స్ ఆల్సో హ్యాస్ టు ఎంకరేజ్. రైట్. ఇక్కడ ఈ ప్రభుత్వాల పాత్రల్ని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మీరు ఇంకొంచెం పబ్లిక్ లోకి వచ్చి గవర్నమెంట్ హ్యాస్ టు డూ టు ఎంకరేజ్ ఎ ఉమెన్ చైల్డ్, ఎ కిడ్ టు గ్రో బిగర్ ఇన్ దేర్ లైఫ్ అనేది వాయిస్ డౌన్ చేయాలి వేరియస్ ఫ్లోరమ్స్ లో. రైట్. అది కూడా మీరు రాబోయే రోజుల్లో చేస్తారని ఆశిస్తా ఉన్నాం. డెఫినెట్లీ సార్. గవర్నమెంట్ ఇప్పుడు ఉమెన్ కి చాలా చాలా చేస్తుంది. ఐ మీన్ దేర్ సో మచ్, అండ్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ పీపుల్ హూ వాంట్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. సో ఎకానమీ చాలా రేజ్ అయింది. ఇంకా ఉమెన్ కి కూడా స్పెషల్ గా చెయ్యాలి అని కోరుకుంటాను. ఎందుకంటే ఉమెన్ ని మన కంట్రీలో కొంచెం తక్కువ పవర్, వాళ్ళకి పవర్ తక్కువ అని చూస్తారు. అలా చూడకూడదు. ఈక్వల్ రైట్స్. ఎస్. మీకు మిమ్మల్ని అనౌన్స్ చేయగానే అంటే ఫైనల్ రౌండ్ లో ఎలా ఉంటుంది, ఎంతమంది ఉంటారు ఫైనల్ రౌండ్ కి, ఎంతమంది వస్తారు, అది దానిలో కీ క్వశ్చన్. ఇక అనౌన్స్మెంటే మిగిలింది, మీకు తెలియదు ఎవరు. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ వన్స్ యువర్ నేమ్ ఈజ్ అనౌన్స్డ్? నేనేదో ఫోన్ లో చాట్ చేసుకుంటున్నాను సార్. ఇంకా రన్నర్ అప్ ఇద్దరు వచ్చేసారు. అమ్మో ఎంత కష్టం, రన్నర్ అప్ కూడా పోయారు, విన్నర్ నాకు అవుతుందో లేదో అని ఆ చిన్న. కానీ ఐ నో దట్ డౌన్ ద లేన్ నా ఆన్సర్ చాలా బాగా ఇచ్చాను. కానీ అమ్మాయిలు కూడా బాగున్నారు చూడ్డానికి. అస్సలు అనుకోలేదు సార్. ఇంకా ఫోన్ పడేసి ఇంకో అమ్మాయికి చెప్పాను, ప్లీజ్ వీడియో తీసుకో. దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మీ పేరెంట్స్ కూడా వచ్చారా? లేదు సార్, దుబాయ్లో నేను ఒక్కదాన్నే. ఓకే ఓకే. వుడ్ దే గివ్ ఎనీ మనీ ఆల్సో అలాంగ్ విత్ ప్రైజ్ మనీ అండి? ప్రైజ్ మనీ అయితే లేదు. దే హ్యావ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ లైక్ అకామిడేషన్, ఫ్లైట్స్ అండ్ ఆల్. And the sponsors have given us branded cosmetic goodie bags. Oh, okay. Whoever sponsored gift bags. Okay, yes. Okay. Gift bags అందరికి అంటే మీకు ప్రముఖంగా ఇచ్చారు. Yes. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు కొన్ని బ్రాండ్స్ కి, సిన్స్ యూ హ్యావ్ ఫేమ్, మిసెస్ కాస్మిక్ యూనివర్స్ అంటే కొన్ని బ్రాండ్స్ కి బ్రాండింగ్ చేయడానికి కూడా మీరు ఒప్పుకుంటారా? Definitely endorsement. ఎలాంటి ప్రొడక్ట్స్ కి మీరు ఇష్టపడతారు? Since I love doing makeup, so definitely yes. Anything related to fitness clothes, gym supplements. Okay. Definitely. ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత మూవీస్ లో ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు మూవీలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? డెఫినెట్లీ సార్. నేను థియేటర్ నేర్చుకున్నాను. ఓకే. యు డు స్టేజ్ థియేటర్? yes. Okay. సో నాకు
ఏంటంటే లైఫ్లో ఒక్కొక్క స్కిల్ అప్గ్రేడ్ చేయాలి. స్విమ్మింగ్ అనండి, హార్స్ రైడింగ్, కార్ రైడింగ్, హార్స్ రైడింగ్ ఎందుకు నేర్చుకున్నారమ్మా? ప్యాషన్. జస్ట్ అంటే అమ్మాయిలు హార్స్ రైడ్ చేస్తే అది దట్స్ డిఫరెంట్ లెవెల్. సో అలా ఒక్కొక్క స్కిల్, పెయింటింగ్ నేర్చుకున్నాను, థియేటర్ నేర్చుకున్నాను. ఇప్పుడు నా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నన్ను సెల్ఫ్ సఫిషియెంట్ గా అన్ని నేర్పించారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని నా కుక్ చేసుకోగలను, బట్టలు ఉతకగలను, వాషింగ్ మెషిన్ లేకపోయినా నా చేతితో ఉతకగలను. సో లైఫ్ లో అన్ని నేర్చుకున్నాను కాబట్టి ఒక ఎంప్లాయీ కాబట్టి ఆయన బాధ్యతాయుతంగా నేను ఇంట్లో కిడ్ గా మీ మదర్ దగ్గర నుంచి అన్ని నేర్చుకున్నారు. అవును సార్. వైజాగ్ ఈజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అవుట్ గోయింగ్ గా మీరు స్విమ్మింగ్ ఇవి అన్ని కూడా, హార్స్ రైడింగ్ అవి అన్ని కూడా నేర్చుకోగలిగారు. అవకాశం. విలేజ్ లో మీ క్వాలిటీస్, మీ అంత అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పల్లెటూరులో కూడా ఉంటారు కదా, వాళ్ళని అంటే దే హ్యావ్ టు కమ్ అవుట్ విత్ దేర్ స్కిల్, దే హ్యావ్ టు చూస్ పీపుల్ లైక్ యూ అండ్ టేక్ అడ్వైస్, కమ్ టు ది సిటీ, టేక్ అడ్వైస్ అండ్ గ్రో యువర్ సెల్ఫ్. అలాంటి విలేజ్ లో అందమైన అమ్మాయిలు ఉంటారు, కానీ వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి. ఎస్, ఆఫ్ కోర్స్. అది కానీ ఉంటే దాని తర్వాత నేను అన్ని చూసుకుంటాను. వాళ్ళ ఇష్టం లేకపోతే మనం ఏం చేయలేం. సో ఈ సంవత్సరం మీ భవిష్యత్తు మంచి కంపెనీల ఎండార్స్మెంట్స్ తోటి మీ ప్రొఫెషనల్ క్యారియర్ యాజ్ ఎ జిమ్ ట్రైనర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ మరిన్ని అవకాశాలు మీకు రావాలని, ఉమెన్కి, తెలుగు ఆడపిల్లలకి ఒక స్ఫూర్తిదాయకంగా మీరు రాబోయే రోజుల్లో నిలవాలని, వాళ్ళకు కూడా మీరు అండగా ఉండాలని, మీ కెరియర్ని మంచి పదంలో మీరు నిలుపుకుంటారని ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.